ఎత్తైన కొండలు, లోతైన కోనలు, దూకే జలపాతాలు, పారే సెలయేళ్లు, ఆదిమజాతి కొండరెడ్లకు అడవి తల్లి అందించిన అందమైన ఆవాసాలు. కొండరెడ్డి తెగ గిరిజనులు అత్యంత ఆదిమజాతికి చెందినవారు. నాగరిక సమాజానికి దూరంగా, ఆధునిక సౌకర్యాలకు సుదూరంగా నివసిస్తున్న వీరిని చేరుకోవడానికి సరైన రహదారులు కూడా లేవు. కొండరెడ్లది విలక్షణమైన జీవనశైలి. ఒక్కో నివాస ప్రాంతంలో 30 నుంచి 50 మాత్రమే ఇళ్లుంటాయి. చిన్న చిన్న పల్లెలు, అతి తక్కువ జనాభా. 2001 జనాభా లెక్కల ప్రకారం వీరి సంఖ్య సుమారు 83,096. ఒక ఊరిలో సాధారణంగా మొత్తం కొండరెడ్ల కుటుంబాలు మాత్రమే ఉంటాయి. కొండరెడ్లు తామంతా ఊళ్ళో ఒకే చోట కలిసిమెలిసి జీవిస్తారు. వీరి సమాజం, సహకార సహజీవనం, మానవతా సమతా సందేశం. వీరు గంగాలమ్మ జాతరను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. గామన వెలిచిన గంగనమ్మ తల్లి కోలట్ల కొలువులకు తకుండా ఒరేలు కోరంటు పల్లెలు తిల్లిగే దీపాలు మెట్టింత మేకా పొత్తులు పేరైన పెట్ట గువ్వాలు. స్థానిక పండుగలను, జాతరను జరుపుకుంటారు. గంగానమ్మ పండగ పోతే టంకా పండుగ, అది తల్లి పండుగ. టంకా పండుగ పోయిన కొర్రా కొత్త పోయేప్పటికి దసరా పండుగ. దసరా పండుగ పోయేప్పటికి పలకం పోతే సంక్రాంతి. అలసంద కాలకు దానికి పండుగ, గుమ్మాడ కూర అవి తినడానికి. ఆ తర్వాత పలకానికి మినుములు, కందులు, ఈ అన్ని వత్వాలు తినడానికి, పప్పులు తినడానికి మట్టుకు పలకా పండుగ చేస్తాం. ప్రతి గ్రామంలో ఒక గ్రామదేవత ఉంటుంది. తాము నివసించే కొండలను, కోనలను, అడవిని, అక్కడ బతికే సకల జీవులను కొండదేవత రక్షిస్తుందని వీరి విశ్వాసం. కులాదేవత రావడకోట పట్టాపు తల్లి, రావడకోట గుబ్బాలమ్మ, రావడకోట పీనేలమ్మ, రావడకోట దూదులమ్మ, రావడకోట దాదులమ్మ. జాతారం ఏం చేస్తామంటే సంక్రాంతి అప్పుడు పిండి పండుగ చుట్టాళ్ళు పట్టాళ్ళు 4 దేశాలు 4 ఊళ్ళో వాళ్ళకి కప్పులు పెట్టుకుంటాం. పాతకోట కానీ, ఈ గుర్తేడు కానీ, బొడ్డగండ పంచాయతీ వారికి ఒక 20 గమ్మతుల వరకు పిలుచుకొని గమ్మున సరదా చేసుకుంటాం. పిండి పండుగను జనవరిలో జరుపుకుంటారు.